సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, పిల్లలకి చిన్నప్పుడు చేతికి నల్ల తాళ్ళు, కాళ్ళకి కడతాం, మొలకి మొలతాడు కడతాం. ఆడపిల్లకైనా మగపిల్లలకైనా ఒక వయసు వచ్చాక ఆడపిల్లకి మానేస్తున్నాం కదండి, కానీ మగపిల్లలు మాత్రం కంటిన్యూ అవుతూ ఉంటారు. తర్వాత ఇప్పుడు చిన్ని చిన్ని పూసలు రమ్మగారు, చేతులకి కాళ్ళకి దిష్టి తగలకుండా అనేసి. చేతులకి కాళ్ళకైతే దిష్టి అనుకుంటాం, మొలకి మొలతాడు ఎందుకు కడతారు పిల్లలకి? లేకపోతే పెద్దవాళ్ళు ఎందుకు కట్టుకుంటారు? మగవాళ్ళు మొలతాడు కట్టుకోవాలి. మనకు ఆ సామెతలు కూడా ఉన్నాయి. మొలతాడు కట్టిన మగవాడు. అవునా రమ్మగారు? సామెత వినలేదు నేను అసలు. ఓకే, మొలతాడు కట్టిన మొగాడు అన్నవాడు అంటే మగవాడు అంటే మొలతాడు కట్టుకుని ఉండాలనేది ఒక కొన్ని నియమాలు. ఓకే. ఇది ఏంటంటే మానవ శరీర నిర్మాణాన్ని బట్టి కదా ఏం చేయ. హిందూయిజంలో మనకి ఋషులు, మహర్షులు, ఆయుర్వేద వైద్యులు వాళ్ళు ఏర్పరిచినటువంటి సిద్ధాంతాల ప్రకారమే మన జీవిత గమనం ఉంటుంది. ఒప్పుకోవాలి కదా దాన్ని. 100%. ఈ సీజన్లో ఇవి తినాలి, ఈ ఊళ్ళల్లో వాళ్ళు ఇవి తినాలి, ఈ ఊర్లో ఇది పండుతుంది కాబట్టి అదే ఇక్కడ వాళ్ళు తినాలి. ఇవన్నీ సిస్టమేటిక్గా వెళ్తాయి. ఈ పండగకి ఇలా చేయాలి, ఫలానా పండగప్పుడు వేడి నీళ్ళు పోసుకోవాలి, దాని మీదేమో ఆకులు ఏంటంటే జిల్లేడాకు అవి పెట్టుకోవాలి. ఫలానా సీజన్లో చన్నీళ్ళే స్నానం చేయాలి, ఫలానా సీజన్లో తెల్లవారుజామున లేవాలి, కొన్నేమో ఎండెక్కాక లేవచ్చు, నది స్నానం చేయాలి, సముద్ర స్నానం చేయాలి. నువ్వు నేను ఏర్పరచుకున్నావా ఈ సిస్టము? కాదు కదా. కాదు కదా. ఖచ్చితంగా సీజన్లో చైత్రమాసం వస్తే నింబఫల భక్షణం, నింబ పుష్ప భక్షణం చేయాలి. ఏం చేయాలి? వేపపోతే తినాలి. ఇది కూడా మనం పెట్టుకోవాలి. అవును, మనం పెట్ల. తర్వాత ఖచ్చితంగా ఆహారంలో షడ్రుచులు ఉండాలి. రాత్రిపూట ఇవి తినకూడదు. ఈ నియమం అంతా మనకి ఎక్కడి నుంచి వచ్చింది? ముందు నుంచి వచ్చింది. ఈ ముందు నుంచే ఈ మొలనూలు కట్టడం అనేది ఉంది. మానవ శరీర నిర్మాణాల ప్రకారం ఎవరికైనా సరే నడుం భాగంలో ఒక గట్టి కట్టు ఉండాలి అనేది ఒక సిస్టమ్. ఒక వయసు వచ్చాక ఆడపిల్లలకి నడువుకి వడ్డాణాలు బిగిచ్చేవాళ్ళు. ఇళ్లలో కూడా వడ్డాణం పెట్టుకునేవాళ్ళు చేయ. రోజువారీ శుభ్రంగా మనం వెండిగో, ఇప్పుడు బంగారం గొప్ప అయిపోయింది కానీ అప్పుడు సహజంగా ఉండేది. వెండివైనా పెట్టుకునేవాళ్ళు. కడియాలు, కాళ్ళకి కడియాలు. కాళ్ళకి కడియాలు పెట్టుకోవడం నీకు తెలుసు కదా? తెలీదు. మీ నాటికే కడియాలు పోయి ఉంటాయి. ఏదో కొన్ని సపరేట్ ఫ్యామిలీస్లో ఇప్పుడు చూస్తూ ఉంటాం కాళ్ళకి కడియాలు, పెద్ద పెద్ద పట్టీలు, కొన్ని కల్చర్లోనే చూస్తాం. అప్పుడు అందరూ పెట్టుకునేవాళ్ళు చేయ. ఆరోగ్య రీత్యా కాలికి కడియం ఉండాలి, జబ్బకి ఒక దండ కడియం ఉండాలి, నడుముకి ఒక గట్టి కట్టు ఉండాలి. ఇప్పుడు నడుముకు పెట్టుకోవటం ఫ్యాషన్ కానీ అది మన సిస్టమ్ ప్రకారం మన ఆరోగ్యానికి ఇది మంచిది. హెర్నియా వస్తుందని నడుముకి తాడు కట్టించేవాళ్ళట. హెర్నియాలు ఆడకి మొక్కి వస్తాయి, మగవాళ్లలో ఆ ప్రమాదం ఎక్కువ. ఆడవాళ్ళకి ఇంకా కొంచెం గట్టి. ఇప్పుడు మన వస్త్రధారణ చూడు, ఏమనుకుంటారంటే చాలామంది మొలతాడు, ఎందుకంటే అప్పట్లో పంచలు కట్టుకునేవాళ్ళు కాబట్టి పంచ ఆపుకోవడానికి అది టైట్గా ఉండడం కోసం మొలతాడు అనుకునేవాళ్ళు. కానీ కాదు, పల్లెటూళ్ళల్లో బొడ్డు జారిపోతుంది, తాడు కట్టుకోవాలని వాళ్ళు అని చెప్తారు. బొడ్డు జారిపోతుంది అని చెప్తారనమాట. అసలు దాని పదమే అది. ఓకే. ఇది ఈ హెర్నియాస్ లాంటివి వస్తాయని కట్టుకోమంటారు. ఇప్పుడు నువ్వు మానేసావు, నీకేదో ప్రాబ్లం వచ్చింది, ఈ తాడు కట్టం మానేయటం వల్ల ఇది వచ్చిందని నువ్వు నమ్మవు. తాడు వల్ల అది రాదని కూడా నమ్మరు. మనకు ఒక పాత సిస్టమ్ ఉన్నప్పుడు ఎందుకు దాన్ని మానేయాలి? ఇప్పుడు మగపిల్లలు చాలామంది ఇష్టపడరు, ఈ తాళ్ళేమిటి అసహ్యంగా అనుకుంటారు. అవును, తాడెందుకు అని. అది పైగా ఇంకోటి ఏంటంటే దాని పిల్లల చిన్నప్పుడు ఏం చూసేవాళ్ళం, మనం ఒక మొలతాడు కడితే పిల్లలు కొంచెం బొద్దవంగానే తాడు టైట్ అయ్యేది. టైట్ అయిందని కట్ చేసి నెలలో మళ్ళీ కట్టేవాళ్ళం. మేము ప్రతి నెల మారుస్తాం చంటి పిల్లలకి. నెల లేక మళ్ళీ మార్చేస్తాం. ఒక రోజు పెట్టుకుంటాం. వాడికి ఏ రోజున నెల వెళ్తుందో, 30 రోజులు వెళ్తాయో ఆ రోజు కూడా పెట్టుకోవచ్చు. ఎర్రదో నల్లదో ఒక తాడు కట్టి ఉంచటం, చిన్నది. నల్లతాడు కడతారు జనరల్గా, ఎర్రతాడు కూడా కొన్ని ఊళ్ళల్లో కనపడుతుంది. చేతులకి కడతాము, ముంజేమో కాళ్ళకి కడతాము. మొలతాడు మాత్రం ఖచ్చితమైన నియమంగా ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఉండాలని ఉంటుంది. ఇది ఒక పురాతనమైన సిస్టము. అది మనకి ఆరోగ్యరీత్యా మంచిది అనేది ఒక పాయింట్ క్లియర్గా కనపడుతుంది. ఆడపిల్లలకి ఉండాలి. మనకి అసలు మీరు నమ్మరు, అమ్మవారి వర్ణన శ్లోకాల్లో ఖచ్చితంగా ఆమె మొలనూలు ధరించింది అనేది కనపడుతుంది. సౌందర్యలహరిలో ఉంది, కొణత్కాంచీదామ కరికలభ కుంభస్తనత అని.
కొణత్ కాంచీధామం కట్టుకుంది అమ్మవారు. గల్లుమంటోంది అది. కాంచీ అంటే మొలనూలు అని అర్థం. మనకి ఇప్పుడు కాంచీపురం ఉందా, అమ్మవారి మొలనూలు ఆ విరాట్ పురుషుడి యొక్క అంటే ఏమనాలి, మన భారతదేశం భూమి అంతా ఒక స్త్రీ రూపం ధరిస్తే ఆమె నడుముకు కట్టే తాడే ఆ కాంచీపురం. కంచి కాదది, కాంచీపురం. ఆ కాంచియే ఇది. కాంచి అంటే మొలనూలు అని అర్థం. ఎంత విలువ, ఎంత ప్రాధాన్యత ఉందండి. ఒక బిగువైన పట్టి వడ్డాణము, ఒక కొంచెం కొద్దిగా వదులుగా ఉండే ఒక తాడు. కాంచీధామం ఉంది అమ్మవారికి. కాంచీధామం అంటే మొలనూలు తాడు, ఆవిడ మొలకి కట్టుకున్నటువంటిది. దానికి మువ్వలు ఉన్నాయి. మనం ఎందుకు కృష్ణుడి వర్ణనలో చూడమా, బంగారు మొలతాడు పట్టు దట్టి అని. దట్టి పైన కట్టి మొలతాడు కింద కట్టారు. అవును, బంగారు మొలతాడు ఉందా కృష్ణుడికి? మరి ఎక్కడి నుంచి వచ్చింది? అదేదో ఒట్టి తాడు కాదు కదా, మానవుడిగా పుట్టాడు భగవంతుడు, ఆయనకు ఒక తాడు కట్టారు కదా. మొలతాడు ఉంచండి పిల్లలకి. ఆడపిల్లలు కొంచెం 5-6 ఏళ్ళు వచ్చేదాకా ఉంచితే మగ పిల్లలకి ముఖ్యంగా కట్టాలని చెప్తారు. ఇందులో ఇంకా ఏమైనా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయేమో నాకు తెలియదు. కానీ మనం ఎందుకు మన పాత సిస్టమ్ని ఫాలో అవ్వము? ఎందుకు మానేయాలి? ఎందుకు మానేయటం? ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు పైగా లోపల ఉండే తాడు నిన్నేం చేస్తుంది? నువ్వు ప్రతి చోటికి లాగులు వేసుకుని తిరగవు కదా. అది మన సౌందర్యానికి ఏమి ఇబ్బంది కాదు. మన సౌందర్యానికి ఫోటోగ్రఫీకి ఏమి ఇబ్బంది లేదుగా. లోపల ఉండేది ఓ తాడు కట్టి ఉంచితే ఆరోగ్యానికి మంచిది అంటారు. కొంచెం అన్నం ఎక్కువ తిన్నప్పుడు అది కాస్త టైట్ అయ్యి తెలుస్తుంది ఎక్కువ తిన్నావు అని. అది కూడా ఒక పాయింట్ ఉంటుంది. ఇప్పుడు పంచెలు లేవు కదా, పంచెలు లేవు. 5 వరకు ఒక బ్రాహ్మణ ఆయన గురించి చెప్తుండేవారు, కథలో కనిపిస్తుంది. పొట్టకి టవల్ కట్టుకుని తింటాడట. అన్నం ఎక్కువైతే టవల్ ఊడిపోతుంది, టవల్ ఊడిపోయాక అన్నం మానేస్తాడు అనమాట. ఓ కథలో కనిపిస్తుంది, కాశీమజిలీ కథల్లోనే అనుకుంటా. ఇది కొంచెం టైట్ అవుతుంది. పిల్లల సైజు పెరిగినట్టు మనకి తెలుస్తూ ఉంటుంది. పెద్ద పిల్లలు అయ్యా కూడా కట్టచ్చు. దీని వెనకాల ఇంకా కొంచెం మనకు అర్థం కాని సైంటిఫిక్ మెడికల్ రీజన్ ఏదైనా ఉండుండొచ్చు బహుశా. నల్లటిది కడితే ఏంటంటే మనకి దిష్టిని కూడా స్వీకరిస్తుంది, అది నెగిటివ్ అయిన సోర్సెస్ని కొంచెం లాక్కుంటుంది అని చెప్తారు. కాబట్టి నల్లటి మొలతాడు కట్టండి, పర్వాలేదు. పెద్దవాళ్ళకి కొంచెం సీనియర్స్ అనుకో వాళ్ళకే తెలుస్తుంది అంతే. పాత పద్ధతి ఇలా అలవాటు మొలతాడు కట్టుకోవాలి అని అంతే. రమ్మగారు, ఇది ఏ కలర్ది కట్టుకోవాలండి? ఎందుకంటే రెడ్ చూస్తాం, బ్లాక్ చూస్తాం కదా. అంటే పట్టుదారాలు ప్రాంతాన్ని బట్టి కొన్ని ఊళ్ళల్లో బ్లాక్ది కట్టుకుంటారు, కొన్ని ఊళ్ళల్లో పెద్దవాళ్ళు అయ్యాక బ్లాక్ ఎందుకని మరి రెడ్ది కట్టుకుంటారు. ఎరుపైన నలుపైన అక్కడ ఒక తాడు ఉండటం ముఖ్యం, ఇంపార్టెంట్. ఆ తాడు ఏంటంటే అది నిల ఉండాలి, తొందరగా చీకిపోకూడదు, పాడైపోకూడదు, ముడి మరీ బిగిసిపోకూడదు, కొంచెం టైట్ అవ్వాలి అంతే, ఎక్కువ బిగిసిపోకూడదు. ప్రాంతాల వారీగా వాళ్ళ పద్ధతి బట్టి. చిన్నపిల్లలకి మాత్రం నల్లది కడితే దిష్టి తగలకుండా ఉంటుంది. పిల్లలు ఆ చిన్న లాగులు వేసుకుని తిరుగుతారు, భుజం మీద కనిపిస్తూ ఉంటుంది. ఒక 5-6 ఏళ్ల వయసు వచ్చేదాకా మనం చిన్న లాగుల్లో చూస్తాం పిల్లల్ని. ఇప్పుడు పెద్దవాళ్ళని కూడా చూస్తాం అనుకో, గుళ్ళకు కూడా లాగుల్లోనే వచ్చేస్తుంటారు. ఇప్పుడు పద్ధతి మనం సిస్టమ్ మార్చుకుంటూ ఉంటాం కదా. పంచకి అనువుగా ఉండేది మొలతాడు అన్న భావనలో ఉండకండి. పూర్వీకులు ఏదో ఒక కొలతతోటే ఒక లెక్కతోటే దీన్ని పెట్టుంటారు. కాబట్టి కంటిన్యూ చేయండి. మీ ఇంట్లో ఏది అలవాటు ఉంటే అది, మీ ప్రాంతంలో ఏ రంగు అయితే ఆ రంగు, ఎరుపో నలుపో ఒక తాడు ఖచ్చితంగా ఉంచుకోవాలి. రైట్ రామ్ గారు, నమస్తే. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.